ఓం శ్రీ సాయిరామ్. కలియుగ అవతారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. ఉప అనే సంస్కృత ఉపసర్గకు సమీపం, అధికం అనే రెండు అర్థాలు ఇక్కడ అన్వయిస్తాయి. కనుక ఉపనయనం అంటే సద్గురువు సమీపానికి బాలుణ్ణి తీసుకుని వెళ్ళడం అని. అధికమైన కన్ను అంటే జ్ఞాననేత్రం తెరుచుకునేందుకు దీక్షతో చేయవలసిన సాధనకు శ్రీకారం చుట్టే సంస్కార కర్మ అని రెండు విధాలుగా అర్థం చెప్పబడుతుంది. తగిన గురువు యొక్క మార్గదర్శకత్వంలో భక్తి శ్రద్ధలతో విద్యాబుద్ధులు నేర్చుకోవడం వల్ల జ్ఞానదృష్టి లభించడమే ఉపనయన సంస్కారం యొక్క పరమ ప్రయోజనం. ఈ సంస్కార కర్మకాండలో గాయత్రి మంత్రోపదేశము, యజ్ఞోపవీత ధారణము ముఖ్యమైనవి. వడికిన 3 ముతక దారము పోగులు కలిపి ముడివేసి వటువు మెడలో వేస్తారు. త్రికరణ శుద్ధిగా త్రికాలాలలోనూ గాయత్రి మంత్ర జపం చేసేందుకు వటువు తీసుకున్న దీక్షకు అది గుర్తు. త్రిగుణాలను, 3 అవస్థలను, త్రిలోకాలను, త్రికాలాలను, త్రికరణాలను కూడా ఆ 3 పోగులు సూచిస్తాయి. తల్లి గర్భము నుండి జన్మించినది మొదటి జన్మ. ఉపనయన సంస్కారం వల్ల కలిగేది పునర్జన్మ. అప్పటి నుండి అతడు ద్విజుడుగా పరిగణింపబడతాడు. ఉపనయన సంస్కారం యొక్క ప్రాధాన్యాన్ని గురించి స్వామి తమ దివ్యోపన్యాసాలలో చాలాసార్లు వివరించారు. ఉపనయన సంస్కారం పొంది గురువు వద్ద ఆత్మవిద్య అభ్యాసం చేసే బాలురను బ్రహ్మచారులని అంటారు. బ్రహ్మచారి అంటే బ్రహ్మమందు చరించువాడని అర్థం. వేదాధ్యయనం చేస్తాడు కనుక విప్రుడని పిలువబడతాడు. ఆ విధంగా భక్తి శ్రద్ధలతో సాధన చేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొందడం చేత బ్రాహ్మణుడని అనిపించుకుంటాడు. పూర్వకాలంలో స్త్రీలకు కూడా ఉపనయనం చేసేవారు. రామాయణంలో సీతాదేవికి ఉపనయనం చేసినట్లుగా చెప్పబడింది. గాయత్రి జగన్మాత. ఆమె అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు అందరికీ అధికారం ఉంది అని స్వామి స్పష్టం చేశారు. కాలక్రమేణా బాలికలకు వేసే యజ్ఞోపవీతం పండుగ దినాలలో కుడి చేతికి ధరించే పసుపు తోరణంగా మారిందని స్వామి సెలవిచ్చారు. మా పాలి దైవం, ఆత్మబంధువు, ప్రాణమిత్రులు అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాజ్ఞ ప్రకారంగా శ్రీవారి కృతమందిరమైన ప్రశాంతి నిలయంలో శ్రీవారి ఆధ్వర్యంలో మా పెద్ద కుమారుడైన మురళీ ఉపనయనం జరిపేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. 1951 నవంబర్ మాసంలో స్వామి పుట్టినరోజు పండుగ ముందు పుట్టపర్తి చేరుకున్నాం. సాయి చంద్రని శ్రీముఖ సందర్శనం కోసం ఆరాటంతో వెతుకులాడే మా కన్నులకు నిరాశే ఎదురైంది. దానికి తోడు భక్తుల ముఖాలన్నీ చింతతో చిన్నబోయి ఉండటం కనిపించింది. మేము గాబరా పడుతూ స్వామి ఆరోగ్యాన్ని గురించి అడిగాము. 3 రోజుల క్రిందట దేహం విడిచిపెట్టి వెళ్లారని, అప్పుడే తిరిగి వచ్చారని, చాలా నీరసంగా ఉన్నారని, గుక్కెడు పాలు కూడా గొంతులో నుండి దిగడం లేదని తెలిసింది. మాకు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. గుండె నీరైంది. తక్షణం వెళ్ళి స్వామిని చూడాలన్న పరితాపం అవధులు దాటింది. కానీ అప్పుడు మేడ మీదకి ఎవరిని వెళ్ళనీయడం లేదు. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు మాకే. పుట్టెడు దిగులుతోనే ఆ రాత్రి ఎట్లో బరువుగా గడిచి తెల్లవారింది. నా పరితాపాన్ని గ్రహించి భక్తమందారులైన స్వామే అవకాశం కలిగించారన్నట్లుగా మా స్నేహితురాలైన నరసమ్మ గారు మేడ మీదకి వెళుతూ సజ్ఞ చేసి నన్ను కూడా పిలిచారు. నిశ్శబ్దంగా ఆవిడను అనుసరించాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. స్వామి పండుకొని ఉండిన గదివాకిలి కొద్దిగా తెరిచి ఉంది. చూసే అవకాశాన్ని మాకు కలిగించేందుకో అన్నట్లుగా మెల్లగా లోనికి తొంగి చూశాం. ఎప్పుడైనా స్వామి పండుకొని ఉండడం చూశామా? నవ్వుతూ నవ్విస్తూ భక్తుల మధ్యనే తిరిగే స్వామిని ఈ స్థితిలో చూస్తామని కలలో కూడా అనుకోలేదు. దుఃఖం పెళ్లిబుకుతోంది. స్వామి కళ్ళు తెరిచి మా వైపు చూశారు. మా కలవరాన్ని తగ్గించేందుకే ఓపిక లేకపోయినా బలవంతాన కళ్ళు తెరిచి చూసినట్లు అనిపించింది. ఎన్నో రోజులు బట్టి జబ్బుతో మంచం పట్టినట్టుగా చాలా నిస్త్రాణగా ఉన్నారు. ఎప్పుడు తాంబూల రాగ రంజితములై ఎర్రగా దొండపండులా ఉండే శ్రీవారి పెదాలు నీలంగా అయిపోయాయి. స్వామిని ఆ స్థితిలో చూసి భరించలేకపోయాము. ఇంకా అక్కడ ఉండి స్వామిని బాధ కలిగించకూడదని కిందికి దిగి వచ్చేశాము. ఒడుగుమాట దేవుడెరుగు. ఆడుతూ పాడుతూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతూ కన్నుల పండుగ చేసే మా బంగారు తండ్రి
మామూలుగా లేచి తిరుగుతూ ఉంటే చూడాలి, అదే 10,000 మనస్సు పరితపించింది. అంత నీరస స్థితిలో కూడా మాకు సామాన్లు పెట్టుకునేందుకు జాగా చేసి ఇవ్వవలసిందని రామమూర్తి. ఎక్కడా అంటే నా భర్త. ఎక్కడా అని స్వామి అడిగారట. పుట్టినరోజు పండుగ దగ్గరవుతున్న కొద్దీ స్వామి కోలుకుంటున్నారు. అందరికీ ప్రాణాలు కుదుటపడ్డాయి. రెట్టించిన వైభవంతో శ్రీవారి 26వ జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. అది ప్రశాంతి నిలయం యొక్క ప్రథమ వార్షికోత్సవం అవడం విశేషం. పుట్టినరోజున నాకు, మా వారికి, మా చెల్లెలకి తమ తలకు నూనె పెట్టే భాగ్యాన్ని స్వామి దయతో అనుగ్రహించారు. ప్రతిసారి పుట్టినరోజున కొందరు భక్తులకు తమ తలకు నూనె పెట్టే అవకాశాన్ని శ్రీవారి దయతో కలిగిస్తూ ఉండేవారు. ఆ సంవత్సరం అపురూపమైన ఆ సదవకాశాన్ని అనూహ్యంగా మాకు ప్రసాదించారు. నూనెలో ముంచిన బంతి పువ్వుతో శ్రీవారి తల మీద మేము ముగ్గురం ఒకరి తర్వాత ఒకరు నూనె పెట్టాము. ఆ రోజు మధ్యాహ్నం భజ ముగిసిన వెంటనే స్వామి మేడ మీద బాల్కనీలోకి వచ్చి మమ్మల్ని చూసి వడుగు భోజనానికి రమ్మని ఇప్పుడే అందరికీ చెప్పేసి అన్నారు. స్వామి చెప్పిన ప్రకారంగా అందరూ భోజనానికి కూర్చుని ఉన్నప్పుడే మరునాడు వడుగు భోజనానికి రమ్మని అందరినీ ఆహ్వానించాము. మా కోసం కొత్త మందిరం అంటే ప్రశాంతి నిలయం దగ్గర ఒక డేరా వేయించి ఇచ్చారు. వంటలు, భోజనాల ఏర్పాట్లు పాత మందిరంలో రాహుకాలానికి ముందే శాస్త్రోక్త క్రియలన్నీ ముగించుకొని ఉండాలని, వటువుకు యజ్ఞోపవీతం వేస్తామని స్వామి చెప్పి ఉండడం చేత 1951 నవంబర్ 24వ తేదీన తెల్లవారుజాము నుండి కార్యక్రమం ప్రారంభించాం. చౌల పంక్తి అంటే ముందు జుట్టు కొద్దిగా తీసి తలకు నూనె పెట్టి స్నానం చేయించి పిల్లల పంక్తిలో తల్లి కొడుకు ఒకే ఆకులో భుజించడం మొదలైనవి ముగించుకొని అందరం ప్రశాంతి నిలయానికి వెళ్ళాము. స్వామి అప్పటికే క్రిందికి వచ్చి మా కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. భజన జరుగుతూ ఉంది. వేదిక దగ్గర ఒక కుర్చీ వేసి పూజకు ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం స్వామికి పాదపూజ చేశాం. పురోహితుడు ఇంకా కొన్ని శాస్త్రోక్త క్రియలను చేస్తున్నాడు. పిల్లవాడు చిన్నవాడు, అతన్ని ఎందుకు బాధ పెడతారు, చాలు అని పురోహితునితో చెప్పి వటువును స్వామి తమ దగ్గరకు పిలిచారు. తమ దివ్యహస్తాలతో అతని మెడలో యజ్ఞోపవీతం వేశారు. కుడి చేతిని గాలిలో తిప్పి విభూతి సృష్టించి అతని తల నిండా వేసి ముఖానికి కూడా పెట్టారు. హారతి ఇచ్చేటప్పుడు నేను కర్పూరం వెలిగిస్తే ఒక ముక్క అంటుకోకుండా దూరంగా పోయింది. నేను దానిని మధ్యకు తోసేందుకు ప్రయత్నించేలోనే చిత్రంగా దానంతట అదే దొర్లుకుంటూ వచ్చి అంటుకుంది. స్వామి మా వైపు చూసి నవ్వుతూ మంచిదైందిలే అన్నారు. అది శుభసూచన. మేమంతా తమ పాదాలకు నమస్కరించిన తర్వాత శ్రీవారు వెళ్ళి సింహాసనాన్ని అలంకరించారు. స్వామికి హారతి ఇచ్చాము. అప్పట్లో స్వామి పాత మందిరానికి వచ్చి స్నానం చేసేవారు. వడుగు రోజును కూడా అలాగే అక్కడికి వచ్చి స్నానం చేశారు. వంటలు చేస్తున్న చోటికి వచ్చి అన్ని మూతలు తీసి చూశారు. సరే, ఇంక వడ్డించవచ్చు అని చెప్పి ప్రశాంతి నిలయానికి వెళ్ళిపోయారు. మేము స్వామికి భోజనం తీసుకుని వెళ్ళేసరికి ఏదో రాసుకుంటూ కూర్చుని ఉన్నారు. మమ్మల్ని చూసి ఏమి అమ్మాయి అన్నారు. స్వామి, భోజనం తీసుకుని వచ్చాం, దయచేసి స్వీకరించాలి అని ప్రార్థించాం. ఓహో, తప్పకుండా స్వీకరిస్తాను అన్నారు. అమ్మాయి, నేను మీ మనస్సులనే కోరుతాను గాని బయటి వస్తువులేవి కోరను అన్నారు. వడ్డన చేయడంలో మాకు సహాయం చేసేందుకు కొందరు భక్తుల్ని స్వామి పంపించారు. స్వామికి జయజయధ్వానాలు చేస్తూ సంతోషంగా అందరూ భోజనాలు చేశారు. శ్రీవారి జన్మదినోత్సవానికి వచ్చిన వేలాది మంది తృప్తిగా భుజించిన పదార్థాలు అక్షయమై మిగిలిపోయాయి. ఆ మిగిలిన పదార్థాలను గ్రామీణులకు పంచడం జరిగింది. మా ప్రార్థనను మన్నించి స్వామి ఈ ఉపనయనోత్సవ సమయంలోనే మా చెల్లెలి కూతురు ద్వారకకు పుట్టుజట్టు తీశారు. ఆమెకు స్వామి చేతితోనే అన్నప్రాసన చేయించాలని మేమిద్దరం మేడ మీదికి వెళ్ళాం. వాకిలి తెరిచి ఉంది. లోపలికి రమ్మని స్వామి పిలిచారు. మేము వచ్చిన పని ఏమిటో మనవి చేసుకున్నాం. తినిపించేందుకు తెచ్చిన పాయసం గిన్నె తీసి బయట పెట్టాం. కరుణామయుడైన స్వామి తన చెంచాతోనే పాయసం తీసి 3 సార్లు పాప నోటిలో పెట్టారు. బిడ్డ గుణవంతురాలై పెరిగేటట్లు ఆశీర్వదించండని మా చెల్లెలి స్వామిని వేడుకున్నది. అట్లే కాని అని స్వామి ఆశీర్వదించారు. స్వామి తమరు ఆ విధంగా నిస్త్రాణంగా పడుకొని ఉండడం చూసినప్పుడు మాకు దిక్కు తోచకుండా అయిపోయింది. అలాంటప్పుడు ఇంకా బడుగు జరుగుతుందని అనిపించలేదు అన్నాను. అందుకు స్వామి, అమ్మాయి, జరిపిస్తానని మాట ఇచ్చాక నలుగురిలోనూ నీకు అవమానం కలుగనిస్తానా? ఎప్పటికీ కలుగనీయను. నా సంగతి నీకు తెలుసు కదా. ఎక్కడైనా ఎప్పుడైనా దేహం విడిచి భక్తుల కోసం వెళ్తూ ఉంటాను. అది నా పద్ధతి కదా.
పుట్టినరోజైనా మరునాడు అడుగు పెట్టుకోమని అందుకే నేను నీకు చెప్పాను. ఎప్పుడు ఏది జరిగేది నాకు ముందే తెలుస్తుంది. అదంతా చూసుకొని ముహూర్తం నిర్ణయించి మీకు తెలియపరిచాను అన్నారు. ఏదో అతి సామాన్యమైన విషయంలాగా ఆయన చెప్తూ ఉంటే నిశ్చేష్టులమై వింటూ మిండిపోయాము. దేహాన్ని విడిచి వెళ్ళి రావడం అన్నది మామూలు విషయమా? ఈ దేహంతో ఇక్కడ పనులు చేయడమే కాక చొక్కా విప్పి స్టాండుకు తగిలించినట్లు అతి సహజంగా దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఎన్నెన్నో పనులు చక్కబెట్టుకొని రావడం మానవ మాత్రులకు ఊహకందని విషయం. ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించి ఈ నైపుణ్యము ఎక్కడా మనం చూడలేదు. ఆనాడు స్వామి పరిస్థితిని కళ్ళారా చూసి ఉన్నాము కదా. 26వ జన్మదినోత్సవాన్ని ఆ మరునాడే మురళి ఉపనయనాన్ని అంత వైభవంగా జరిపించడం నిజంగా ఎంత గొప్ప మహిమ! ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరమైపోయాము. కృతజ్ఞతాపూర్వకంగా స్వామి పాదాలకు మొక్కుకొని సెలవు తీసుకొని కన్నులు ఒత్తుకుంటూ కిందికి వచ్చేశాము. ఊరికి పోయే ముందు శ్రీవారి అనుజ్ఞ పొందడం కోసం అందరం కలిసి మేడపైకి వెళ్ళాము. లోనికి పిలిచి దయతో అందరినీ స్వామి సావకాశంగా మాట్లాడించారు. మా పాలదేవుడైన స్వామి, కన్నమ్మ, ఉపనయనం నీ ఇష్ట ప్రకారమే జరిగిందా అని అడిగారు. అవును స్వామి అన్నాను. నీకు ఇంతమంది ముత్తైదువులు భక్తులు వేరే ఎక్కడ చిక్కుతారు చెప్పు? ఎవరేమైనా అనుకోని నీవు కోరుకున్నట్లే జరిపించాను కదా, అంతే చాలు అన్నారు చిరునవ్వు నవ్వుతూ. అమ్మని చూసి, నీవు అందరి వల్ల అనుభవించింది చాలు, ఇంకా హాయిగా ఇక్కడ ఉండిపో అన్నారు. తమరు ఆ మాత్రం నా మీద కృప చేస్తే అంతే చాలు స్వామి, నా ఇష్టం కూడా అదే అన్నారు అమ్మ. మావారు మెల్లగా, స్వామి తమ పాతంగి ఒకటి ప్రసాదంగా ఇస్తామని చెప్పి ఉన్నారు అన్నారు. స్వామి నవ్వుతూ, ఏమిటి ఒకటి ఇచ్చేది, ఒకటి లాక్కొనేదేనా అంటూ తమ నిలువంగి ఒకటి తెచ్చి ఇచ్చారు. తమను చేత్తో చూపించుకుంటూ, వీని నుండి వచ్చే పదార్థాలను కోరవద్దు, మీరంతా నన్నొక్కన్నే కోరుకోండి. దేని నుండి అన్ని పదార్థాలు ఉద్భవిస్తున్నాయో దానినే మనదిగా చేసుకున్నట్లయితే ఇంకా ఏది కోరే పనే ఉండదు అన్నారు. అది విని మేమెంతో సంతోషపడ్డాం. పిల్లవానికి చదువు బాగా అంటేటట్టుగా ఆశీర్వదించవలసిందని మా వారి స్వామిని ప్రార్థించారు. వడుగు అయింది కదా, ఇక మీదట చక్కబడుతుంది అన్నారు స్వామి. ఈ విధంగా మాతో కొంచెం సేపు మాట్లాడి అక్షయ విభూతి సృష్టించి నుదుట పెట్టి అందరినీ ఆశీర్వదించి పంపించి వేశారు. సృష్టించి ఇచ్చేది అక్షయ విభూతి అని స్వామి చెప్పేవారు. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.